హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం గోబీతో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు కాలీఫ్లవర్ని తీసుకున్నానండి. తీసుకొని ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్నాను. ఇవి ఇంత బౌల్ నిండుగా అయిపోయాయి. ఇవి 1/2 kg కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట పువ్వు. ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని ఇలా మీకు చూపించే అంత సైజులో ముక్కల్లాగా కట్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలన్నమాట. మనకు ఉప్పు వేసి కడిగితే ఏమన్నా పురుగులు లాంటివి ఉంటే పోతాయన్నమాట. ఇలా బాగా కడిగిన తర్వాత వీటిని 2-3 సార్లు వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాలా వరకు నీట్గా అయిపోతాయండి. డస్ట్ లాంటిది కూడా ఏముండదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం ముక్కలు మునిగే వరకు వాటర్ని వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత నీళ్లు వేడెక్కే వరకు కొంచెం ఓపెన్గా ఉండేటట్టుగా మూతను పెట్టుకొని నీళ్ళన్నీ వేడెక్కిన తర్వాత మూతను తీసేసి ఒక 2 మినిట్స్ పాటు ఇలా బాగా నీళ్ళన్నీ మసిలేటట్టు ముక్కలు బాగా ఉడికేలాగా చూసుకోవాలి. మరి బాగా మెత్తగా 5-10 నిమిషాలు అలా ఉడికించొద్దండి. ఒక 2 మినిట్స్ అలా ఉడికితే మనకి ఈ పీసెస్ అనేటివి ఇంకొంచెం నీట్గా అవుతాయి. ఇప్పుడు ఇలా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత వీటిని తీసి ఒక జాలీలోకి వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా ముక్కలు చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఎక్కువగా ఉడికించుకోకుండా హాఫ్ బాయిల్ లాగా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇవన్నీ చల్లార్చుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయినాక ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి ఒక 3 ఎండుమిర్చిని సగానిగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని వీటిని మాడకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి మాడితే కాటువాసనలాగా వస్తుందండి. అలా కాకుండా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వార్చి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఒక అట్లకాడని తీసుకొని మనం అడుగు నుంచి ముక్కలు అనేటివి విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇలా మీకు చూపించే విధంగా అడుగు నుంచి కలపాలండి. ముక్కల్ని ఎప్పుడు మధ్యలో కలుపుకూడదు. అప్పుడైతే మనకి పీసెస్ అనేటివి చిదురవ్వకుండా ఉంటాయన్నమాట. ఇలా మధ్యలో కింది నుంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సేఫ్ ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేయడం వల్ల ముక్కలలో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేసి చాలా బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ దగ్గరగా చేసుకోవాలి. ఈ ఫ్రై అనేది మనం ఫ్రై చేసుకున్న కొద్దీ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా అవుతుందన్నమాట. ఈ సీజన్లో మనకు ఎక్కువగా ఈ కాలీఫ్లవర్ అనేది ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఈ టైంలో మనం ఎక్కువ వంటలు దీంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోయి ఫ్రై అయిన తర్వాత 1.5 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చూసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం లేదండి. ఇది ఏ చారులోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని వేడివేడిగా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఎక్కువగా గోబీ అంటే చాలామంది ఇష్టపడరు కదండి. ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఇంటిల్లిపాదికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.